ఓప్రా విన్ఫ్రీ ఎంతమందికి తెలుసు? ఓప్రా విన్ఫ్రీ అని ఎవరైనా పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? ఈ రోజు ఆమె గురించి చదవండి. ఓప్రా విన్ఫ్రీ. ఆమె మనందరికి కష్టాలు ఉన్నాయనుకుంటాం, కానీ ఆమె కష్టాల సుడిగుండంలో నుంచి పుట్టింది. ఆమె ఎవరికి పుట్టిందంటే, ఒక 19 ఏళ్ల అమ్మాయి వేరే వ్యక్తితో లైంగికంగా సంబంధం పెట్టుకొని ఆ అబ్బాయి వదిలేస్తే ఈ పాపకి జన్మనిచ్చింది. ఇస్తే ఈమెమో 19 సంవత్సరాలు. ఎలా డబ్బులు ఎర్న్ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే ఈ ఓప్రా విన్ఫ్రీ గారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆమె పెరిగితే, అమ్మమ్మ ఎటువంటి కఠినస్త్రాలు అంటే, ఈ చిన్న పాప తప్పు చేస్తే, అంటే ఇప్పుడు మనం మంచినీళ్ళు తీసుకురమ్మన్నాం అనుకోండి, మంచినీళ్ళు తీసుకురమ్మంటే ఈ గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్ లో ఇలా వేలు పెడుతుంటే నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి విపరీతంగా కొట్టేది. ఏడుస్తుంటే మళ్ళీ కొట్టేది. కొన్నిసార్లు గట్టిగా కొడితే రక్తం వచ్చేసేది అనమాట. రక్తం వస్తుంటే నువ్వు రక్తం వల్ల డ్రెస్ పాటు చేసుకుంటున్నావు అని అంటే ఎలాంటి దుస్తులు ధరించేది అంటే తెలుసా? బంగాళదుంప సంచులు, మనకి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ రైస్ బ్యాగ్స్ కి ఇటు మధ్యలో కన్నాలు పెట్టుకుని అటు దుస్తులుగా వేసుకునేది. పొటాటో మన బంగాళదుంప సంచులు, ఆనియన్ బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్ ని అలాంటి వాటిని కట్ చేసుకుని బట్టలుగా వేసుకునేది. తినడానికి తిండి లేకపోతే ఎవరో డస్ట్బిన్ దగ్గర విసిరేసిన ఫుడ్ ఉంటే దాన్ని ఏరుకొని తినేది. అయితే వాళ్ళ అమ్మగారు సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఓప్రా విన్ఫ్రీని ఏం చేశారో తెలుసు? వాళ్ళ మేనమావ గారి వాళ్ళ ఇంట్లో పెడితే ఈమె ఉద్యోగానికి వెళ్ళేది. తన సొంత వాళ్ళు కజిన్స్ తనని మానసికంగా లైంగికంగా 9 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఈ వయసులో ఆమె ఎంత వేదనకు గురయ్యారంటే అలా. అయితే ఆమె 14 సంవత్సరాలకి గర్భవతి అయింది. దాన్ని చేసింది ఎవరో తెలుసా? వాళ్ళ సొంత వాళ్ళు. అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఆ బిడ్డకి జన్మనిస్తే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో తెలియదు, ఏం తీసుకోవాలో తెలియకపోతే ఆ బిడ్డ చనిపోతుంది. ఇన్ని బాధలు దిగమింగుకొని ఆమె ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసా? ఆమె నెట్వర్త్ 25,000 కోట్లు.